హలో అండి, అందరికీ నమస్తే. మిల్క్ బర్ఫీ చాలా చాలా బాగుంటుందండి. అచ్చం స్వీట్ షాప్లో ఉన్నట్టుగానమాట. ఇంట్లో చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాము. దానిలోకి 1/2 కప్పు నెయ్యి అండి. ఈ కప్పు కొలతతోని అన్నీ వేస్తాను. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. చేయని వారు ఉంటే చేయండి, చాలా బాగుంటుంది. నెయ్యి కరిగిన తర్వాత కప్పు పాలు పోసుకుందాము. స్వీట్ షాప్లో తెచ్చుకుని తినే కన్నా మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. దానిలో మనం ఏమేమి వేస్తాం కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఏం ఇబ్బంది కాదు, చక్కగా తినేయచ్చు. చాలా బాగుంటాయి, నోటికి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట అండి. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు చక్కగా ఇలా చేసి పెట్టేయండి, రకరకాలుగా చక్కగా తింటారు. ఇంక బయట కొని తెచ్చుకునే పని ఉండదు. మన ఇంట్లో చేసుకుని చాలా తక్కువ ధర అవుతుందండి. ఎక్కువ రేటు కూడా పడదు మనకి, ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. బయట స్వీట్ షాప్లోకి వెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి, చాలా రేటు ఉంటాయి అన్నమాట ఇవన్నీ. దీనిలోకి కొంచెం యాలకుల పొడి, ఒక యాలకాయ కొట్టేసానండి. నేను కొంచెం పిండితో చేస్తున్నాను కాబట్టి. ఈ పాలు చక్కగా మరిగిపోయిన తర్వాత మరిగిన పాలు పోసుకోవచ్చు, పచ్చిపాలు పోసుకోవచ్చు. దీనిలో మిల్క్ పౌడర్ అండి, ఆ కప్పుతో 2 కప్పులు మిల్క్ పౌడర్ అండి. ఇది పాలు 1 కప్పు, మిల్క్ పౌడర్ 2 కప్పులు అనమాట. కొంచెం కొంచెం వేసుకుంటా ఉండలు కట్టకుండా చక్కగా కలిపేసుకోవాలి. దీన్ని ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుందండి, చక్కగా తినేయచ్చు. దీన్ని మాత్రం ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు. కొంచెం కొంచెం వేసుకోవాలి, ఒకసారి వేయద్దు, తిప్పుతానే ఉండాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా అనమాట. మిల్క్ పౌడర్తో ఇలా చేయండి. చూసారా, ఇలా కలిపేసుకోవాలి మొత్తం. మా ఛానల్ కొత్తగా చూసేవారు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం మర్చిపోబాకండి, షేర్ కూడా చేయండి మీ తెలిసిన వాళ్ళకి. చూడండి, ఇలా దగ్గరికి అయిపోవాలన్నమాట. బాగా తానే ఉండాలండి. బాగా తిప్పిన తర్వాత చూడండి, దగ్గరగా అయిపోయింది. అంత దగ్గరగా అయిపోవాలి, గట్టిగా అయిపోయిద్ది. అప్పుడు మనం 1/2 కప్పు పంచదారని పౌడర్ చేశానండి. 2 కప్పుల పిండికి, మిల్క్ పౌడర్కి 1/2 కప్పు పంచదార సరిపోయిద్ది. ఇంకెక్కువ కావాలంటే వేసుకోవచ్చు, ఇదైతే కరెక్ట్గానే సరిపోయిద్ది, ఇంకేం అక్కర్లేదు. ఈ పంచదార కూడా బాగా కలిసిపోయేలా కలిపేసుకోవాలి. దాంట్లో ప్యాన్ విడిచిపెట్టేంత వరకు తిప్పేసుకోవాలన్నమాట. బాగా దగ్గరికి అయిపోయిద్ది. కలుపుతూనే ఉండాలి, ఏమాత్రం ఆపద్దు. ఆపితే మాత్రం అడుగంటకుండా చూసుకోవాలి. చూడండి, దగ్గరికి అయిపోవాలి ఇలాగనమాట. మీ దగ్గర సిల్వర్ ట్రేలు ఉంటాయి కదా, బేకింగ్ చేసుకునేవి, ఓవెన్లో పెట్టుకునే అలాంటివి, అవి వంట తీసుకోవచ్చు. నా దగ్గర అవి లేదు, నేను ప్లాస్టిక్ గిన్నె తీసుకున్నాను అనమాట. అందుకని కొంచెం ముందే ఆపేసాను దాన్ని. చల్లారి పెట్టాను ఫ్యాన్ కింద. వేడివేడి ప్లాస్టిక్ డబ్బాలు వేయకుండా కొంచెం చల్లారిన తర్వాత దీన్ని వేస్తాను అనమాట. అందుకే ముందే ఆపాను. మీకు ట్రే ఉందనుకోండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. పొయ్యి మీద దింపంగా దీన్ని వేసేసుకొని మేము సర్వ్ చేసుకోవచ్చు అనమాట. అలాగా. కానీ ప్లాస్టిక్ డబ్బా కదా, కొంచెం చల్లారి పెట్టాను ఫ్యాన్ కింద. చూడండి, కొంచెం గట్టిపడింది. ఇవంతా దీన్ని వేసేసుకుందాము. మీ దగ్గర ఏ బాక్స్లోనే వేసుకోవచ్చు, రౌండ్ వాటిలో కూడా వేసుకోవచ్చు. ఇలాగ మొత్తం దీన్ని వేసి 4 పళ్ళుగా ఉంటుందని చెప్పి నేను ఈ బాక్స్ తీసుకున్నానండి. మీ దగ్గర ట్రేలు ఉంటే కనుక అట్లా వేసుకుని చక్కగా ఇలాగా సరి చేసుకోండి. మొత్తం గరిటె పెట్టి శుభ్రంగా ఇలా చేసుకుని ట్యాప్ చేసుకున్నాను కూడా మొత్తం కింద గ్యాప్స్ ఏం లేకుండా సర్దుకుంటుంది మొత్తం అనమాట చక్కగా. దీనిలోకి పిస్తా బాదం వేసుకోవచ్చు, వేయిపోయినా పర్లేదు. వేయిపోయినా పర్లేదు, బాగానే ఉంటుందండి. ఉంటే వేసుకోండి, చూడడానికి బాగుంటుంది. అందుకే అన్నమాట ఇలా నిలువుగా కట్ చేశాను వీటిని. దీన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే బయట చల్లారేదాకా ఉంచుకోవాలి. ఇలాగే అనమాట. స్పూన్ పెట్టి కొంచెం అది వేసుకున్నా సరిపోయిద్ది. చల్లారి వరకు బయట ఉంచేసుకున్నా పర్లేదు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక అరగంట 3/4 గంట అలా పెట్టుకున్నాం అనుకోండి, గట్టిపడిపోయిద్ది. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత గట్టిగా అయిపోయింది, పీసుకుపోయిద్ది. బయట కూడా పీసుకుపోయిద్ది, ఏం ఇబ్బంది ఏం కాదు. చల్లారిపోయే వరకు ఉంచుకోవటం బయట, అంతే. అంచులు కొంచెం లూజ్ చేసుకుందాము. చాలా టేస్ట్ ఉంటుందండి, మిల్క్ పౌడర్ కదా. మన ఇంట్లో చేసుకుంటే ఆ సంతోషం వేరేగా ఉంటుంది. పిల్లలు మన చేతితో పెడుతుంటే కనుక వాళ్ళకి ఇంకా ఆనందంగా ఉంటుంది కదా. చక్కగా చేసి పెట్టేయచ్చు. స్వీట్లు, రకరకాల స్వీట్లు అనమాట. బయట ఏం కొనకుండా ఎండలో ఎలా మండిపోతుంది చూసారా. బయటికి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా చక్కగా ఇంట్లోనే చేసుకుని తినేయచ్చు హ్యాపీగా. ఇలా చేసి పెట్టేయండి, పెద్దవాళ్ళు తినేయండి, చాలా బాగుంటుంది. ఒకేలా ముక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట.
ఇలా ముక్కలు కోసి రకరకాల స్వీట్లు చేసుకుందామండి ఇంట్లోనే ఉండి. ముక్కలు కోసం ఇంకా మనం ప్లేట్లో పెట్టేసుకుని చక్కగా తల ముక్క తిన్నాం అనుకోండి, ఇంకేం కావాలి చెప్పండి. నోటికి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇలా ముక్కలు తీసుకుంటూ వచ్చేసిద్ది, ఏం చేయక్కర్లే ఇంకా దీన్ని. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, చేయనివారంటే చేయండి. చాలా ఈజీగా సింపుల్గా తక్కువ ఖర్చులో మిల్క్ బర్ఫీ అనమాట. చక్కెరలో పెట్టుకుని సర్వ్ చేసుకున్నాం అనుకోండి, చూడటానికి బాగుంటుంది, తినడానికి రుచిగా ఉంటుంది. సరే, ఎంత బాగుంది చూడడానికి ముక్కలు ముక్కలుగా. ఓకే అండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్.